కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్లో ప్రత్యేక ఆపరేషన్తో సైబర్ క్రైమ్ పోలీసులు 18 మంది కీలక నిందితులను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, సైబర్ నేరగాళ్లను ఎలా పట్టుకున్నారు? పూర్తి వివరాలేంటి? ఒక కీలక ఆపరేషన్ అని చెప్పాలి. ఇది గత 20 రోజులుగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 6 బృందాలు 3 రాష్ట్రాల్లో ఈ కీలక ఆపరేషన్ నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ లో ఉన్నటువంటి సైబర్ నేరాల హబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కీలకమైనటువంటి ఆపరేషన్ నిర్వహించి మొత్తం 18 మంది నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ఇందులో ముగ్గురు కింగ్ పిన్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. బ్యాంకు ఖాతాల నుంచి వచ్చినటువంటి నగదును క్రిప్టోగా మార్చి ఇతర దేశస్తులకు వాటిని పంపిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తం ఇక్కడ ఈ రోజు అరెస్ట్ చేసినటువంటి నిందితులపై మొత్తం 45 కేసులు తెలంగాణలోనే ఉన్నట్లుగా గుర్తించారు. దేశవ్యాప్తంగా వీరు 319 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 5 లక్షల నగదు, 26 మొబైల్ ఫోన్స్, 16 ఏటీఎం కార్డ్స్, పాస్ బుక్స్, ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేస్తున్నారు. ఇందులో డేటాని విశ్లేషిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా వీళ్ళంతా కూడా సెక్స్టార్షన్, కొరియర్ ఫ్రాడ్, పెట్టుబడి పేరుతో మోసాలు, ఓటీపీ, ఇన్సూరెన్స్ పేరుతో పలు సైబర్ నేరాలకు పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. దీంతో పాటుగా నిందితుల దగ్గర ఉన్నటువంటి ఏవైతే బ్యాంకు ఖాతాలు ఉన్నాయో ఆ బ్యాంక్ ఖాతాలో ఉన్నటువంటి 1.61 కోట్ల రూపాయలు, అంటే ఏదైతే సైబర్ నేరాల్లో బాధితుల నుంచి కాజేసిన నగదు వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో ఉందో వాటిని 1.61 కోట్లని ఫ్రీజ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పటి వరకు అంటే తెలంగాణలో నమోదైనటువంటి ఈ కేసుల్లోనే 45 కేసుల్లోనే వీళ్ళు 6.94 కోట్ల రూపాయల బాధితుల నుంచి కాజేశారు. ఇందులో ఒక వ్యక్తి నుంచే సుమారు 1.5 రూపాయల మేర డబ్బులు కాజేసినట్టుగా సైబర్ నేరగాళ్లు తెలిపారు. అయితే పోలీసులు అయితే ముఖ్యంగా ఒక సూచన చేయడం జరిగింది. వీళ్ళందరినీ ఈ కేసులో ఎటువంటి సైబర్ నేరాలకి మీరు బారిన పడకుండా ఉండాలంటే మీరు అన్నోన్ ఎవరైతే ఉన్నారో వ్యక్తులకి ఎవరికి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయొద్దు, వాళ్ళు వచ్చినటువంటి లింక్స్ క్లిక్ చేయొద్దు, ఏదైతే కొరియర్ పేరుతో మీ పేరుతో కొరియర్ వెళ్తున్నాయనే వాటిపై జాగ్రత్తగా ఉండాలి. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీ ఓటీపీలు కావచ్చు ఎవరికి పంపొద్దు. ఒకవేళ డబ్బులు ఉచితంగా తక్కువగా ఈజీగా మనీ వస్తుందంటే వాటిని నమ్మొద్దని పోలీసులు తెలిపారు. దీంతో పాటుగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ దారా కవిత ఉన్న ఆమె ఆధ్వర్యంలో ఈ టీం పనిచేసింది కాబట్టి టీం అంతా కూడా హైదరాబాద్ సిపి సివి అని ప్రత్యేకంగా అభినందించారు. ధన్యవాదాలు నాగార్జున.